పండుగ వేళ హైదరాబాద్లో దొంగలు హల్చల్ చేశారు. మేడిపల్లి పిఎస్ పరిధిలోని నవదుర్గ కాలనీ, అనుశక్తి నగర్లో తాళం వేసిన ఇళ్లలో బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశారు. దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, హైదరాబాద్లో పండుగ వేళ దొంగలు చేసినటువంటి హల్చల్, బంగారం ఆభరణాలన్నిటి కూడా దోపిడీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. పోలీసులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ ఘటనకు సంబంధించి సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో యజమానులంతా ఊళ్ళో తమ సొంత గ్రామాలకు వెళ్తా ఉంటారు. ఇళ్లకు తాళం వేసిన ఇల్లులే వాళ్ళు ఎంచుకున్నారు. దీనికి ముందే రెక్కి కూడా నిర్వహించారు. సో ఏ ఇళ్ళకి తాళాలు వేసి ఉన్నాయి, సో లైట్లు ఆన్ కావట్లేదు, ఏ ఇంటి వాళ్ళు మొత్తం కూడా ఊర్లోకి వెళ్ళారు, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకున్నారు. దానికి సంబంధించి ఏదైతే నెంబర్ ప్లేట్ లేని కారులో ముగ్గురు వ్యక్తులు మొత్తం కూడా ఇటు మేడిపల్లి, ఎందుకంటే ముఖ్యంగా ఈ మేడిపల్లి కావచ్చు, ఇటు చెర్లపల్లి కావచ్చు, ఇవి నగరానికి చివర్లో ఉంటాయి. సో కొంతమేర ఈ నగరాలు కూడా మొత్తం సిటీకి అవుట్స్కట్స్ కాబట్టి పెద్ద ఎత్తున వీళ్ళు కొన్ని కాలనీలు కొత్తగా పడుతున్నాయి కాబట్టి సో ఇవన్నీ కూడా ఆ ఏరియాలకు సంబంధించి అన్ని డీటెయిల్స్ తీసుకొని వ్యవహరించి మొత్తం కూడా సో ఈ ఘటనకు పాల్పడ్డారు. ముఖ్యంగా బీరువాలు ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి లోపల ఉన్న బంగారం, వెండి, మొత్తం నగదు కూడా ఎత్తుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి పోలీసులు మాత్రం మేము ఇప్పుడు దర్యాప్తు చేస్తా ఉన్నాము. ఏదైతే దొంగలు అసలు ఎలా ప్రవేశించారు, ఎందుకు ఈ దోపిడీకి పాల్పడ్డారు, మొత్తం కూడా ఏదైతే సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్ అలాగే మొత్తం దొంగల ముఠాకు సంబంధించి అంటే గతంలో ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి దొంగలను కూడా మొత్తం కూడా పరీక్షిస్తా ఉన్నారు. ఎక్కడైతే వాళ్ళు మొత్తం దాదాపు 15 ఇండ్లను దోపిడీ చేసినట్టు తెలుస్తా ఉంది మురళి. ముఖ్యంగా దీంట్లో 15 తులాలు పైనే, అంటే దాదాపు పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా దీంట్లో ఇన్వాల్వ్డ్ అయింది. నగదును కూడా ఎత్తుకెళ్ళినట్టు తెలుస్తా ఉంది. సో బంగారం అవన్నీ తీసుకొని సో వెళ్ళిపోయినట్లుగా ఉంది. సీసీ కెమెరా ఫుటేజ్ ముఖ్యంగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. సీసీ కెమెరాలో మొత్తం కూడా అన్ని కదలికలు, ఎక్కడెక్కడ వాళ్ళు ఏ ఇంట్లో ఎలా చొరబడ్డారు, ఎలా దాన్ని తాళాలను పగలగొట్టారు, సో లోపల దృశ్యాలు కూడా రికార్డ్ అయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ సీసీ కెమెరా అటు క్లూస్ టీమ్ ఆధారంతో కూడా మొత్తం విచారణ చేపట్టారు. అంటే దీనికి సంబంధించి వారిని అంతర్రాష్ట్ర ముఠా దొంగలుగా చెప్తూ ఉన్నారా? వారు తిరుగుతున్నటువంటి తీరు కావచ్చు, లేకపోతే ఇళ్లను సెలెక్ట్ చేసుకున్నటువంటి విధానానికి సంబంధించి కావచ్చు, లోకల్గానా లేకపోతే అంతర్రాష్ట్ర దొంగలుగా చెప్తూ ఉన్నారా పోలీసులు? దీని మీద ఏంటి అప్డేట్స్? ఎస్, వాళ్ళకి సంబంధించి అంటే లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే రెక్కి నిర్వహించి, అంటే ఈ పండుగ వాతావరణంలో అందరూ కూడా దాదాపు ఊర్లలోకి వెళ్తారు కాబట్టి రెక్కి ఇదివరకే నిర్వహించారు. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి వాళ్ళ డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు ఈ ఘటనలో ఈ ముగ్గురే ఉన్నారా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే దానికి సంబంధించినవి కూడా అంటే ఈ నేర చరిత్ర, అంటే ఈ ఓన్లీ దోపిడే కాకుండా ఇంకేమైనా నేర చరిత్ర ఉందనే కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో ఇక్కడ అంటే ఇక్కడ లోకల్ గా ఉండేటువంటి వాళ్ళే అన్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటికీ లోపలి వరకు అయితే పోలీసులు ఎక్కడ కూడా ఈ చోరీ అయినటువంటి 15 ఇండ్ల దగ్గరికి కూడా ఎవరిని కూడా రానివ్వట్లేరు. ముఖ్యంగా ఎందుకంటే క్లూస్ టీమ్ అంతా కూడా క్లూస్ ను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఎవరిని కూడా అటు మీడియా వాళ్ళని వేరే వాళ్ళని ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేరు. మొత్తం పకడ్బందీగా ఈ కేసును తీసుకున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా మీరు ఒకవేళ ఊర్లకు వెళ్ళినట్లయితే 100కి ఫోన్ చేయండి, లేదు అంటే గనక ముఖ్యంగా మీరు వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ చేసి వెళ్ళండి అంటూ కూడా పోలీసులు ఒకవైపు చెప్తా ఉన్నారు. సో గతంలోనే సిపి సజ్జనార్ కూడా ఈ ఘటన గురించి మీరు ఊర్లకు వెళ్ళినప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి, కీలక డాక్యుమెంట్స్ కానీ కీలక ఏదైనా బంగారం, వెండి, ఇంకేమైనా కీలకంగా ఉన్నాయో అన్ని మీ బ్యాంకు లాకర్లో పెట్టుకోవాలంటూ కూడా సతీష్ నగర శివారు ప్రాంతాల్లో, నగర శివారులోని కొన్ని కాలనీలు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కూడా దొంగతనాలు జరిగినట్లుగా కూడా ఆయా స్టేషన్లలో కంప్లైంట్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏంటి సతీష్?
ఇప్పుడు దీనికి సంబంధించి మేడిపల్లి పరిధిలో నవదుర్గ కాలనీ, అలాగే అణుశక్తి కాలనీ, దాంతో పాటుగా చెంగిచెర్లకు సంబంధించిన కాలనీలలో కూడా జరిగినాయి. సో మొత్తం దాదాపు 15 ఇళ్ల పైన ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 కాలనీలే కాకుండా చెంగిచెర్లలో కూడా మొత్తం కలిపి 15 ఇళ్ల పైన వీళ్ళు ఇది చేసినట్టుగా, అంటే దొంగతనం చేసినట్లుగా గుర్తిస్తా ఉన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఇంకా పోలీసులు ఎక్కడెక్కడ జరిగినాయి, ఎక్కడెక్కడ వీళ్ళ కదలికలు ఉన్నాయి, మొత్తం కూడా ఇంకా వీళ్ళే ఉన్నారా, వీళ్ళతో పాటు ఇంకెవరైనా ముఠాతో వీళ్ళు కోఆర్డినేషన్ చేశారా అనేది ఫోన్ సంబంధిత ఆధారాల త్రూ కూడా ఫోన్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే పెద్ద ఎత్తున, ముఖ్యంగా ఈ ఘటనలో పెద్ద ఎత్తున బంగారం అలాగే వెండి ఆభరణాలు పోయినట్టుగా గుర్తిస్తా ఉన్నారు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక మేడిపల్లి పిఎస్ పరిధిలోని నవదుర్గ కాలనీ, అణుశక్తి నగర్లోనే కాకుండా నగర శివారు ప్రాంతాలైనటువంటి కొన్ని చోట్ల కూడా అక్కడక్కడ దొంగతనాలు జరిగినట్లుగా కూడా ఈ నేపథ్యంలో గుర్తించడం జరిగింది. ఆయా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్స్ కూడా వస్తున్న నేపథ్యంలో పండుగ వేళ హైదరాబాద్లో దొంగలు హల్చల్ చేస్తున్నారని అయితే పోలీసులు వార్న్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరు అలర్ట్గా ఉండాలనేటువంటి మాట. తాళం వేసి ఉన్నటువంటి ఇళ్లే టార్గెట్గా కూడా రెక్కి నిర్వహించి మరీ దోపిడీలకి ఈ దొంగల ముఠ పాల్పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. తాళం వేసినటువంటి ఇళ్లలో బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేసినట్లుగా ఇప్పటికే మేడిపల్లి పిఎస్ పరిధిలో అయితే కంప్లైంట్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీసీ కెమెరాలో దొంగల కదలికలకు సంబంధించినటువంటి దృశ్యాలు అయితే రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.